రావడం కూడా వ్యూహాత్మకం అండి. ఈరోజు నిన్న ఆయన స్పందన చూస్తే ఏపీని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు ఆయన. కానీ ఏపీకి ఇచ్చింది కూడా ఏమీ లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది క్లియర్గా. అయితే ఈయన బయ్యారం గనుల వ్యవహారము ఇవన్నీ మాట్లాడాడు నన్ను. కాజీపేట గొడవ, అలాగే ఈ చేవళ్ళ ప్రాణహిత ప్రాజెక్టుకి సంబంధించినటువంటి సహాయము, ఇవన్నీ మాట్లాడి విభజన హామీలు, ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అన్నప్పుడు దానిలో తెలంగాణ కూడా లింక్ అయి ఉంది అనే విషయం మర్చిపోయి కేంద్రం వ్యవహరిస్తుంది. పైగా మేము 14 సార్లు కలిశారు, వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రులు కలిశారు, అలాగే తాను స్వయంగా 4 సార్లు వెళ్ళి మాట్లాడొచ్చినట్టుగా కూడా చెప్పుకున్నాడు ఆయన. అది ఫ్యాక్టేనండి, ఆయన అన్నిసార్లు వెళ్ళారు పాపం. బిగ్ బ్రదర్ అనే మాట కూడా వాడాడు. మాకు పెద్దన్న పాత్ర వహిస్తున్నారు మీరు ప్రధాని గారు అన్నాడు ఆయన. అధికారం వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి గారిని తీసుకుని వెళ్ళి కలిసి వచ్చాడు ఈయన. ఇలా కలవటం అనేది జనరల్గా జరగదు. రెండోది విపక్షం, అది కాంగ్రెస్కి విపక్ష పార్టీకి చెందినటువంటి ప్రధాని దగ్గరికి వెళ్ళి అయ్యా మా రాష్ట్రానికి మంచి చేయండి అని మాట్లాడి వచ్చాడు ఈయన. అయినప్పటికీ పట్టించుకోలేదు, ఏ రాష్ట్రాన్ని పట్టించుకోలేదు. బీహార్కి ఇచ్చినట్టుగా కనిపిస్తున్నటువంటి ఆ 60,000 కోట్ల గ్రాంట్ ఏదో ఇచ్చారని ప్రచారం జరుగుతోంది, కానీ అది కూడా పూర్తి వాస్తవం కాదు. బీహార్కి ఆంధ్రప్రదేశ్కి ఏదో ఈ బడ్జెట్లో విపరీతంగా కేటాయింపులు జరిగాయి అనుకోవటం కూడా భ్రమే. తెలంగాణకి ఇప్పుడు ఈయన కొత్త డిమాండ్ తెర మీద తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి అని. కిషన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా తన పదవికి రాజీనామా చేయాలి, తన పార్టీ కేంద్ర నాయకత్వాన్ని నిలదీయాలి తెలంగాణకు జరిగిన అన్యాయం మీద అని చెప్పి ఆయనకు ఒక డిమాండ్ చేశాడు. ఈయన పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్న మీరు అడిగింది. రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏమిటి అని. ఈయనకి మించిన ఆల్టర్నేటివ్ లేదు ఇక్కడ తెలంగాణలో. అంటే అన్ని వైపులా అందరినీ మేనేజ్ చేసి, అందరితోనూ లింకులుండి, అందరితోనూ మాట్లాడగలిగిన ఒక సన్నిహితత్వం, ఒక డైలాగ్ నెరపడానికి సంబంధించి అవతల వాళ్ళతో సానుకూలత సాధించుకున్నటువంటి ఆయనకు ఆ దక్షత ఉంది, లింకులు ఉన్నాయి. ఆ లింకుల ఆధారంగానే ఇప్పుడు ఆయనకి ఈ పదవి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఆ రేంజ్ ఎవరున్నారు, ఆ ప్రత్యామ్నాయం ఎవరు అనే దగ్గర ఎక్కడ పేరు, ఇంకో ఆల్టర్నేటివ్ పేరు కనిపించడం లేదు. ఆ స్థాయిలో ఎవరు కూడా ఇక్కడ ఈయన మీద దాడి చేయటం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో రెండో కృష్ణుడు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయినప్పుడు కూడా రెండో కృష్ణుడు జైపాల్ రెడ్డి అనే పేరు ముందుకు వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా పుష్కరాలు వచ్చినాయి. ఆ సందర్భంగా కేంద్ర మంత్రిగా జైపాల్ రెడ్డి గారు అక్కడికి వచ్చినప్పుడు రెండో కృష్ణుడు మీరే అట కదా అని ఎవరో అడిగితే ఆయన నవ్వి ఊరుకున్నాడు తప్ప కాదు అని చెప్పాల. ఆయన సీజన్ పొలిటీషియన్ కదా, అంటే కావచ్చేమో, అయితే మంచిదే కదా అన్న టోన్లో మాట్లాడి వెళ్ళిపోయాడు ఆయన. ఈ కాంగ్రెస్లో రెండో కృష్ణుడు అనేది జనరల్గా జరిగేటువంటి ప్రయత్నం, ఒక ఊహాగానం. కానీ ఈసారి రెండో కృష్ణుడు ఉంటాడని నేనైతే అనుకోవడం లేదు. రాజశేఖర్ రెడ్డి ఏదైతే ఒక సామంత రాజ్యంగా మార్చి తనని తాను సామంతరాజుగా ప్రకటించుకున్నాడో, కాంగ్రెస్ ఒరిజినల్ ఫ్రేమ్ నుంచి బయటకు వచ్చి అలాంటి ప్రయత్నం ఏదో రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే సోనియా దగ్గరికి, అలాగే రాహుల్ దగ్గరికి వెళ్ళి ఇలా అయితేనే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోగలం మనం. రేవంత్ రెడ్డి వైఎస్ని ఫాలో అవుతున్నట్టుగానే భావించాలండి. వైఎస్ ఎలాగైతే టోటల్గా తన చేతుల్లోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీని ప్రాంతీయ పార్టీ స్థాయికి కుదించాడు ఆయన. ఈ కుదింపు చేయటం ద్వారా మాత్రమే ఏపీలో మనం నిలబడగలమని చెప్పాడు. దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు ఆయన, కన్విన్స్ చేశాడు. అది నడిచింది కూడా, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసేసారు, సామంత రాజ్యంగా వదిలేశారు ఆయనకి. అలాంటి పరిస్థితి తెచ్చుకున్నాడు ఈయన రెగ్యులర్గా. నిన్న బడ్జెట్ మీద ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో కూడా అందరినీ పక్కన కూర్చోబెట్టుకుని ఆయన ఓపెనింగ్ వాక్యం ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పేరు ప్రస్తావించి వీళ్ళందరి సమక్షంలో నేను స్పందిస్తున్నాను అని చెప్పాడు. అంటే ఎక్కడా కూడా ఒంటెత్తు పోకడలు కనిపించడం లేదు, టీమ్గానే కనిపిస్తున్నాడు ఆయన. టీం లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ టీం లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం జరిగినంతకాలం ఆయనకి ఇమ్మీడియట్గా ప్రమాదం ఉండదు.
ఆల్రెడీ ప్రమాదం ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కకి నెట్టేశారు, అయిపోయింది. ఈయన మాత్రమే ఉన్నాడు రంగం మీద, ఈయన మాత్రమే కథ నడుపుతాడు ఇప్పుడు. రెండోసారి ఇప్పుడు రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. అవును, ఆ ఎలక్షన్స్ టైంకి ఈయన ముందు పెద్ద ఛాలెంజ్ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ మ్యాక్సిమం ఇటు షిఫ్ట్ అయిపోయారు, కాంగ్రెస్ షిఫ్ట్ అయిపోయారు. వేరాజ్ బీజేపీ తన ప్రాసెస్నెస్ ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్స్ నిరూపించుకుంది. ఇప్పుడు బీజేపీకి జనసేన టీడీపీ రెండు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే టీడీపీ కొన్న క్యాడర్ని కూడా మనం విస్మరించలేం ఖచ్చితంగా. అంటే టీడీపీ ప్రస్తావన ఎందుకు వస్తోంది ఇక్కడ, జనసేన ప్రస్తావన ఎందుకు వస్తుంది అంటే సెటిలర్ ఓట్లు అంటున్నారు. ఈ సెటిలర్ ఓట్లు అన్నప్పుడు కేవలం ఆంధ్ర సెటిలర్స్ మాత్రమే. 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా సెటిలర్సా సార్? లేదండి, సెటిలర్స్ ఉన్నారు ఇప్పటికీ, ఉన్నమాట వాస్తవం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎలక్షన్లో ఈ సెటిలర్ ఓట్లు బీఆర్ఎస్కి అనుకూలంగా వెళ్ళాయని కదా చర్చ. బీఆర్ఎస్కి అనుకూలంగా వెళ్ళటానికి కారణం ఏమిటి అంటే, బయట ఊరి నుంచి వచ్చిన వాడు లోకల్ రౌడీకి కొంత లొంగి ఉంటాడు, అది మానవ నైజం. అందులో భాగంగానే సెటిలర్స్ అందరూ కూడా ప్రో కేసీఆర్ వ్యవహరించారు, అందుకని ఇక్కడ ఎక్కువ సీట్లు గెలవగలిగారు. నేటివ్ తెలంగాణ ఓటు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా వెళ్ళి కాంగ్రెస్ గెలవగలిగింది, ఇది లెక్క. అయితే ఇప్పుడు ఎలా ఉంటుంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, వీళ్ళు ప్రో బీఆర్ఎస్ ఉంటారా ఈ ఓటర్లు అంటే ఉండరు. ఆల్రెడీ ఆ విషయం పార్లమెంట్ ఎలక్షన్లో ప్రూవ్ అయిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్లో వీళ్లలో మెజారిటీ ఈ సెటిలర్స్. ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ ప్రభావం చూపించలేకపోయిందో ఇమ్మీడియట్గా వీళ్ళు రెండు పార్టీలకు చీలారు. ఒకటేమో కాంగ్రెస్కి చీలారు, రెండు బీజేపీకి మెజారిటీ చీలారు. ఇప్పుడు కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్కి బీజేపీయే ప్రమాదం, బీఆర్ఎస్ కంటే కూడా. బీజేపీ కొంచెం రైజ్ అయ్యేటువంటి ప్రయత్నం డెఫినెట్గా చేస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా కనిపించకుండా తెలుగుదేశాన్ని తనకి సహకరించవలసిందిగా ఇప్పుడు మొన్న ఎన్నికల్లో చాలా ఏరియాల్లో అపార్ట్మెంట్లు వీటిల్లో సమావేశాలు నిర్వహించి మరీ ప్రో కాంగ్రెస్ తన ఓటు బ్యాంకుని కాంగ్రెస్ వైపు మళ్లించడానికి తెలుగుదేశం ప్రయత్నం చేసింది అని చెప్పారు కదా, వార్తలు వచ్చినాయి కదా. వచ్చాయి, కనిపించినాయి కదండి, వాస్తవంగా కదా. చాలా జెండాలు కూడా కనిపించినాయి ఓపెన్గా. గాంధీ భవన్కి వెళ్ళి ఆయన్ని కాంగ్రెస్ లీడర్స్ని వెళ్ళి అప్రిషియేట్ చేసి వచ్చారు. ఇప్పుడు అదే పరిస్థితి బీజేపీకి చేసేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తోంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండబోయే అవకాశం అయితే ఉందండి. బీఆర్ఎస్ నామినల్ రోలే ఈసారి కూడా. అంటే బీఆర్ఎస్ ఏమన్నా బై ఎనీ ఛాన్స్ ఒకవేళ బీజేపీతో అంతర్గత ఒప్పందం ఉంటే బీజేపీతో సేల్ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే తన ఉనికిని చాటుకునే అవకాశం ఉందంటారా? లేదండి, నెమ్మదిగా అదే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. అంటే బీజేపీ వచ్చే ఎన్నికలకి, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్కి ఏపీ ఫార్ములాని తెలంగాణలోకి పట్టుకొచ్చే ప్రయత్నంలో ఉంది. జనసేన, టీడీపీ, బీఆర్ఎస్ టోటల్గా అన్ని పార్టీలని తన వెనకాల నిలబెట్టుకుని కాంగ్రెస్ను ఒంటరి చేయటం అనేది ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం, ఈ డిజైన్ కొంత మనకి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నమూనాగా కనిపించే అవకాశం అయితే ఉంది. ఓకే, అదే కనుక జరిగితే మరి కాంగ్రెస్కి టఫ్ టైం ఏమో. ఎందుకంటే జీహెచ్ఎంసీ అనేది మినీ తెలంగాణ. అవును, రేపొద్దున కంటిన్యూయన్స్ ఆఫ్ ది ఆఫీస్ అనేది రేవంత్ రెడ్డి గారి ముందున పెద్ద సవాల్ అవుతుందేమో. సో ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికలో కాంగ్రెస్ని గెలిపించుకోవడం అనేది ఆయన లక్ష్యం. ఆయన ఇప్పుడు నెమ్మదిగా కాంగ్రెస్ని స్ట్రెంగ్థన్ చేసుకొని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీని అడ్డుకోవటం అనేది ఆయన ముందు ఉన్నటువంటి టాస్క్.